హలో హాయ్ గాయస్, వెల్కమ్ టు అదర్ న్యూ వీడియో. చూడండి, ఎప్పుడైనా కానీ మీరు పెప్పర్ కబాబ్ తిన్నారా? ఎప్పుడు ఇంకా టేస్ట్ చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, సూపర్ ఉంటుంది. మేమైతే బెంగళూరులో చేసుకొని తింటాము ఎప్పుడన్నా ఒకసారి. ఇక్కడికి వచ్చాను ఊరికి, మా అమ్మోళ్ళ ఇంటికి. నా తమ్ముడు అయితే చేయి పెప్పర్ కబాబ్ చేయంటే చేస్తున్నాను, అందుకే ఒకసారి చూపిస్తున్నాను మీకు కూడా. ఫస్ట్ అయితే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 4 అయితే లవంగాలు, 1 ఇంచ్ అయితే చెక్క తీసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి మీ ఇష్టం అండి, మీ కారానికి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, జీలకర్ర కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను జీలకర్ర. ఇదంతా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ ఏం అవసరం ఉండదు. ఇంకా మనము కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటాం కాబట్టి వాటర్ ఏం అవసరం ఉండదు, అవే మెత్తగా గ్రైండ్ అయిపోతాయి. ఇదైతే 1 కేజీ పైన ఉంటుందండి చికెను. అందులోకి వచ్చేసి రైస్ తీసుకుంటాం కదా మనము, ఆ స్పూన్తో అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే 3 స్పూన్స్ అయితే వేసాను. అందులోకి ఒక 4 రెమ్మలు అయితే కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ అయితే ఆడించి పెట్టుకున్నాం కదా పేస్ట్, అదే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పెప్పర్ కబాబ్కి. మనకు పుదీనా, కొత్తిమీర, చెక్క, లవంగము, పచ్చిమిర్చి, జీరా, ఈ 4 వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మనకి చికెన్ మసాలా వేసుకోవాలి. అలాగే ఇలా కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న తెల్లవాయలు అయితే వేసుకోవాలి. ఇది ఫైన్ పేస్ట్ లాగా చేసుకోకూడదు, తెల్లవాయలు ఇలాగే ఉండాలి కబాబ్ కనేకి. అలాగే 1 ఎగ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, అంతా అయితే మంచిగా కలుపుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. అందులోకి తగినంత, అంటే పచ్చిమిర్చి వేసుకున్నారు కదా కారానికి తగ్గట్టు, దానికి తగినంత అయితే ఉప్పు వేసుకోండి. అలాగే పెప్పర్ పౌడర్ అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆ మసాలా పేస్ట్. ఈ పెప్పర్ కబాబ్ కదా ఇది, అందుకని పెప్పర్ పౌడర్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. పెప్పర్ పౌడరు వేసుకొని మంచిగా అయితే కలేసుకోండి. ఇది వేసుకునే 1 గంట ముందు కానీ, 1 అర్ధ గంట ముందు కానీ కలిపి పెట్టుకోండి. మనకు మంచిగా నానుతుందన్నమాట, ముక్కలన్నిటికీ పడుతుందన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కగానే ఇదైతే వేసుకుంటున్నాను కబాబు. చూడండి, ఆయిల్లో వేస్తుంటేనే స్మెల్ సూపర్గా ఉందండి, అదిరిపోతుంది. వేస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇలా అయితే మంచిగా మగ్గాలి. చూడండి, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. పెప్పర్ కబాబ్ ఈజ్ రెడీ. మీకు కూడా కావాలా? అయితే ఒకసారి ఇలా ట్రై చేసి తిని చూడండి. ఎమ్మీ పెప్పర్ కబాబ్ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్